మనకి సంసారం కలసుంటే కలది సుఖం. హాయ్ ఫ్రెండ్, నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? నమస్తే జడ్జర్ గారు. నమస్తే యాంకర్. అప్పట్లో ఎందుకు దొరకలే యాంకర్ గారు మీరు? నాకు ఈ బండ దొరికింది. చూస్తేనే తెలుస్తుంది కదండి. సో క్యూట్. మరి ఆగమ్మా, నేను చెప్తా. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాం. మనం సినిమా ఫ్యామిలీ వాళ్ళ మర్చిపోయావా? ఒకప్పుడు ఈమె హీరోయిన్ దగ్గర బాసలు తోవేది. అదేదో హీరోయిన్ ఇంట్లో బయటికి వెళ్తుంటే ఇదే హీరోయిన్ అనుకొని ఆయన వేశారు. కథలోకి వెళ్దాం. అవును ఎట్లా మనం ఇవాళ మన అబ్బాయికి పెళ్లి కొడుకుగా చూడాలనుకుంటున్నా. పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా. వాడికి సస్పెన్స్ ఇద్దాం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నా సెక్సీ బాబుకి పెళ్లి చూపులు రా ఈరోజు. నాకు పెళ్లి చూపు కమలాసన్. నాకు పెళ్లి చూపులు ఏంటాడే? నేను చిన్న పిల్లోడాడే. చిన్న పిల్లోడివా? చాలా సంవత్సరాలైందిరా. డాడీ బ్లెస్ మీ డాడీ. నాన్నకు ప్రేమతో మమ్మీ 100 దేవులే తెలిసొచ్చి అమ్మా నీలాగా చూడలేరమ్మా. చుక్కలోకెక్కినాడు చక్కనో. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం. నలుగురు శుభవార్త పెళ్లి చూపెట్టూ ఈ పాటలు ఎందుకు పాడాడు? మన సినిమా వాళ్ళం నాన్న. అందుకే పాడండి. సినిమా వాళ్ళ వదిలే పోరా రే. నవమాసాలు మోసి కని పెంచి ఇంతవాడి అసలు ఆగనే నేను పడిన తాడలేక అంటే మీరు ఓరాల్సింది కాదే. రండి మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎలా ఉన్నారని అడిగే మాట నాకు ఎలర్జీ ఇస్తుంది. ఎందుకు అడగాలి? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. క్షమించాలా డాడీ? విన్నావా? క్షమించాలంట. ఏమన్నాడు? మమ్మీ డైలాగు నాకు కూడా ఇవ్వు. తెలుగు భాషలో నచ్చని పదం క్షమించండి. నీ బొందరా, నీ బొంద. క్షమించండి, క్షమించండి. వాడి కొట్టిన బండ కొట్టిన ఒకటేనే. ఫీల్ కాకు. పిలవడానికి కూడా నోరు కావట్లేదు. బాబు సెక్సీ బాబు గారు రండి కూర్చోండి. రాలేరా కానీ డాడీ పెళ్లి కూర్చు నాకు బాగా నచ్చింది.
హైవే లాగా, ఇంకా పిల్ల బండి ఎలా ఉంటుందో బైక్ లాగా. నా కొడుకు 10 ఉందో లేదో చూసుకోవాలి కదా, నా కొడుకు 10 ఉందో లేదో చూసుకోవాలి కదా. ఉందారా ఏంటి గుద్దా, సారీ గుడ్డా పాలాభిషేకం లేదా? లేదండి ఈ రోజు ఎప్పుడో లేదండి మా అమ్మ ఎవరు అంత సొల్లు కాదు, అంత సొల్లు కాదు. రోజులు కలుగుతున్నాయి. మీరే మరి కళ్ళు ఉన్నాడు. మా అమ్మని రిబ్బన్ కటింగ్ చేస్తున్నారే. ఎవడ్రాడు? అంటావు నాకు పిల్ల పంది కంటే తల్లి పందే నచ్చింది. తల్లి పందినే పెళ్లి చేసుకుంటాను. పిల్లలో ఉందో చెప్తారా? మోహం చూపించమండి. తల్లిని చూస్తే పిల్లని చూసిన అవును కానీ ఇక్కడ మొలవాల్సింది అక్కడ మనుషులు అవును కానీ ఇక్కడ మొలవాల్సింది అక్కడ మనుషులు అది మా వంశాస్కారం. పాట కన్నా ముందు మనం అడగాలి. టీవీ చూస్తారా లేదా వీళ్ళని అడుగుతాం. అప్పట్లో టీవీ అంటే నాకు గుర్తొచ్చిందండి. ఏంటండి? అప్పుడు జనాలందరూ మట్టి దగ్గరకు వచ్చి టీవీ చూస్తూ నాయే చూసేవాళ్ళని. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మాట్లాడుతున్నావు टुकड़े मंगदा ओते मंग के करदा मैनू सब चार चराग तेरे बलनू हमेशा पंजमा में बाहर लेनु आईओ बला ओ चार 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 चराग तेरे बलनू ओ चार चराग तेरे बलनू हमेशा 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 बलनू हमेशा ओ बलनू हमेशा बलनू हमेशा